హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మధు వైజాగ్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు ఒక టెంపుల్కి అయితే వచ్చాను. ఆ టెంపుల్లో అమ్మవారి ప్రత్యేకతలు అయితే మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. బుధవారం నాడు ఈ అమ్మవారికి పూజలు జరుపుతారు. ఈ అమ్మవారి పేరు వచ్చేసి సుత్తమ్మ తల్లి అంటారనమాట. మా ఇంటి నుంచి అంటే ఎన్ఏడి నుంచి 45 km వస్తుంది. తగరపవలసి నుంచి 5 km వస్తుంది అనమాట. చుప్పాడ గ్రామం, నియర్ బై అవంతి కాలేజ్. ఇంకా చెప్పాలంటే దివిస్ బీచ్ కూడా నియర్ బై అనమాట. ప్రతి బుధవారం అమ్మవారికి అలంకరణలు రకరకాలుగా ఉంటాయి. ఒక వారం చీరలతో అయితే, ఒక వారం కూరగాయలతో, ఒక వారం పళ్ళుతో, ఇలా అన్నమాట. ఒక వారం ఇంకా రకరకాలుగా బంగారంతో అలా చేస్తూ ఉంటారట. ఇంకేంటంటే ఇక్కడ కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి కోడిని కానీ మేకని కానీ ఇచ్చి భోజనాలు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. అలాగే చుట్టాల బంధువులందరినీ కూడా పిలిచి ఇక్కడే భోజనాలు పెట్టుకొని ఇక్కడే కాలక్షేపం చేసి సాయంత్రానికి అయితే వెళ్తారనమాట. ఇలా ప్రతి వారం ఇక్కడ ఒక జాతర జరుగుతున్నట్టు ఒక పండగలాగా ఉంటుంది అన్నమాట. వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అంటే ఏదైనా దండం పెట్టుకునేది కోరికలు చెప్తే అంటారు కదా, నెరవేరవని. నాకైతే అలాంటిది నమ్మకం ఏమీ లేదు. మన కోరికలు నిజాయితీ ఉండేటప్పుడు చెప్పుకున్నా జరుగుతాయని ఒక నమ్మకం నాకు. నేనైతే ఎప్పుడూ ఒకటే కోరుకుంటా, మనశ్శాంతి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటా. నేనైతే అదే కోరుకున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే దీపారాధన చక్కగా మనం ఏదో పళ్ళుకాయలు ఇచ్చేస్తే జరిపేస్తారు అన్నట్టు కాకుండా మన చేతితో మనమే పళ్ళుకాయలు పెట్టుకొని పసుపు కుంకాలు పెట్టుకొని దీపారాధన కూడా బయట చేసుకోవచ్చు. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదా, వాళ్ళైతే చక్కగా మనకు ఫోటోలు తీయించుకోవడానికి కానీ అమ్మవారి దగ్గర కాసేపు దండం పెట్టుకోవడానికి సమయం బాగా ఇచ్చారు. చిన్నపిల్లల్ని కూడా అమ్మవారి దగ్గర పెడుతున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా భోజనాలు పెట్టుకుంటారని, అక్కడ ప్లేస్ ఇచ్చారు గవర్నమెంట్ భోజనాలు పెట్టుకోవడానికి. నెక్స్ట్ అక్కడ మేకని వాటిని చేయించుకోవడానికి వాటికి అక్కడ ప్లేస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మేకను చూపించారు. నాకైతే కొంచెం చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు కూడా ఏదైనా మొక్కుకుంటే ఎలాంటి అమ్మవారికైనా కానీ ఇలా బలిస్తానని మాత్రం అస్సలు మొక్కుకోను అనమాట. ఎందుకనంటే అంటే ఏ అమ్మవారైనా సరే అలా ఇస్తారు కదా. నేనైతే మాత్రం పళ్ళుకాయలు, చీర, బంగారం కానీ, కాసులు ఇలా మొక్కుకుంటాను. కానీ వెండి కానీ ఇలా బలిచ్చేది మాత్రం నేను మొక్కుకోను. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ప్రతి ఒక్కరి ఇష్టాలను మనం గౌరవించాలి. సో నాకైతే అలా అనిపిస్తుంది. గైస్ ఇది గైస్ ఈ అమ్మవారి ప్రత్యేకత అయితే చాలా చాలా విషయాలే ఉన్నాయి. మీరు కూడా ఈసారి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోండి. చాలా చాలా ముఖ్యమైన అమ్మవారు అనమాట. చాలా బాగా కోరుకున్నారు వారికి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు.